ఇప్పుడు మీకు ఒక మంచి రెమెడీ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంట్లో డబ్బులు ఎక్కువగా ఖర్చు కాకుండా ఉండాలన్నా, అప్పుల బాధలు త్వరగా తీరిపోవాలన్నా ఆగ్నేయ మూలన ఇలా చెయ్యాలని చెప్పింది. ఈ కుండను కూరుడు కుండ అంటారు, లక్ష్మీదేవి దీపం అంటారు, ఆగ్నేయ దీపం అని కూడా అంటారు. సరే, ఈ కుండలో ఏమేం వెయ్యాలో, ఎలా దీపం పెట్టాలో చెప్తాను. रामचंद्र भगवान की जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री సోప్స్ అంటే శ్రీ అక్షయ యూట్యూబ్ ఛానల్ ఉంది, పెట్టుకోవచ్చా? కిడ్స్ సోప్స్ అవునా? 3 ఇయర్స్ నుండి 13 ఇయర్స్ వరకు వాడవచ్చు. డైలీ ఫేస్ సోప్స్, ఫేషియల్ సోప్స్ రెండు. ఇవి వచ్చి మెడికల్ స్టవ్ తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయిందో చెప్పు. 4 years అంటే ఈ పాటి మంది అప్పుడు ఇలా వచ్చేసింది, మొత్తం స్ప్రెడ్ అయింది కదా. ఆమె కడగదంట, మంచిగా నీట్గా తుడుచు. దేవుడా 6 ఇది అవుట్ అవుతుంది, కంపల్సరీ అవుట్ అవుతారు. ఇది మాత్రం అవుట్ అవుతారంటే అవుట్ అవుతాం. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు? నైట్ 11 o'clock అయింది. అందరు పడుకున్నారు, నేను మాత్రం రోడ్ల మీద తిరుగుతున్నాను. అక్కడెక్కడ లోపల ఉన్న కుక్క అక్షయ ఎందుకు అంత భయపడతారు? గేట్ పెట్టేసే ఉంది కదమ్మా. నీకు వద్దుగా, నాకు కావాలి. నువ్వు తాగేసి నాకు. హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విజయదుర్గ. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ వీడియో మధ్యాహ్నం 12 గంటలకు మొదలయ్యి మళ్ళీ అర్ధరాత్రి 12 గంటలకు సమాప్తం చేశాను. అంటే శ్రీరామనవమి ఎలా జరుపుకున్నానో మధ్యాహ్నం 12 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల దాకా ఈ మధ్య టైంలో నేను ఏమేం చేశానో మీతో షేర్ చేసుకుంటా. ఇంట్లో చాలా సింపుల్ గా పూజ చేసుకున్నా. అనుకోకుండా మణికొండకి బయలుదేరుతున్నా. ఒకరోజు ముందుగానే ఇంటి ఓనర్ కాల్ చేసి శ్రీరాముని కళ్యాణం జరిపిస్తున్నాం, మీరందరూ తప్పకుండా రావాలని పిలిచారు. అయితే ఈ ఎండ దెబ్బకు భయపడి అంత దూరం వద్దనుకున్నాం. మేముండే ఏరియాలోనే శ్రీరాముని గుడికి వెళ్దాం అనుకున్నాం. అంతలో మధ్యాహ్నం 12 గంటలకు మా ఇంటి ఓనర్ కాల్ చేశారు. ఏంటి ఇంకా మీరు రాలేదు అని. గంట నుండి మీకోసం ఎదురు చూస్తున్నామా అన్నారు. రావట్లేదు అని చెప్తే బాగుండదని అప్పటికప్పుడు బయలుదేరామండి. మేముండే ఏరియాకి మణికొండకి వెళ్ళటానికి 50 minutes పట్టింది. మా పిల్లలు కార్లో వెళ్ళటానికి ఎక్కువగా ఇష్టపడరు, అందుకనే వాళ్ళ కోసమే ఆటోలో బయలుదేరాం. చుట్టూ చూస్తున్న ప్రపంచమంతా కొత్తగా కనపడుతుంది. ఇక్కడ నైట్ టైం అయితే చాలా అందంగా ఉంది. మీకు చూపించడానికి ఆ వీడియో క్లిప్ అనేది యాడ్ చేశాను. మొత్తానికి ఎండకి ఇబ్బంది పడకుండానే రామయ్య కళ్యాణంకి వచ్చేసాం. కానీ ఆలస్యం వల్ల శ్రీరాముని కళ్యాణం చూడటం మిస్ అయ్యాం. కానీ చాలా చక్కగా కాలనీ వాసులందరూ కళ్యాణం బాగా జరిపించారు. చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇంకా స్వామివారిని దర్శనం చేసుకొని అందరం గుర్తుగా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. స్వామివారి ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళాం. అప్పటికే కొన్ని వెరైటీస్ మిస్ అయ్యాం. అయినా ఉన్నవి కూడా చాలా రుచిగా కమ్మగా ఉన్నాయి. ఎందుకంటే శ్రీరాముని పెళ్లి భోజనం కదా ఇది. శ్రీరాముని కళ్యాణానికి వడపప్పు, పానకం, అరటి పండు, మజ్జిగ ఇవేనండి ముఖ్యంగా ఉండవలసినవి. భోజనం చేసిన తర్వాత
పక్కనేనండి హోమ్ మేడ్ థింగ్స్ పెట్టి అమ్ముతున్నారు. ఇక్కడ నేను వీడియోస్ ఎక్కువగా తీయలేదు కానీ వీళ్ళు పడే కష్టంకి ఇంట్లో ఆడవారు ఖాళీగా ఉండకూడదనే ఒక ఆలోచన నాకు చాలా బాగా నచ్చింది. ఇవేమో చెక్కలు ఇంకా జ్యువెలరీ కూడా ఉన్నాయండి. అన్ని కూడా ఇంట్లోనే తయారు చేసినవి. రేట్స్ కూడా నార్మల్ గానే ఉన్నాయండి. సరే ఇవి చూడటం అయిపోయాక మా ఇంటి ఓనర్ ఇంటికి వెళ్ళామండి. మాట్లాడుకుంటూ చాలా టైం కూడా గడిచిపోయింది. పిల్లలు సరదాగా స్నేక్ అండ్ ల్యాడర్ ఆడుతుంటే నాకు కూడా ఆ గేమ్ ఆడాలనిపించింది. నేను ఇప్పుడు 10th క్లాస్ లో ఉన్నప్పుడు ఆడానండి. ఎప్పుడు గెలవలేదు కూడా, కానీ సడన్ గా మా పిల్లలు ఆడుతుంటే నాకు కూడా ఆడాలనిపించింది. ఆడాలనిపించటం కాదండి, ఒక్కసారి నా అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఆడుతున్నా. నా అదృష్టం బాగానే ఉందనుకుంటా. డైస్ వేయగానే 2 పడింది. వెంటనే నిచ్చెన వెక్కేసా. అలా వెంటనే నిచ్చెన లెక్కేశాను. ఒక పాముకు కూడా దొరకకుండా విన్ అయ్యానండి. ఎంతో సరదాగా అనిపించింది. మా ఆద్య వెండి ఉంగరాన్ని నా గుర్తుగా పెట్టానండి. సరే తర్వాత బాగా హెడేక్ గా ఉందని అక్క టీ పెడుతుంది. పంచదార అస్సలు వాడరంట, బెల్లం పొడినే వాడతారని చెప్తుంది. అక్క పెట్టే టీలో ఏమేం వేసిందో మీకు చెప్తాను, ఎందుకంటే అక్క టీ బాగా పెట్టిద్దంట. పాలలో టీ పొడి వేసింది, కొన్ని మిరియాలు కూడా దంచి వేసింది, అలాగే చిన్న అల్లం ముక్క కూడా దంచి వేసింది. బాగా మరగనివ్వాలి అని చెప్పింది. అంతలో నేను పొయ్యి గురించి అడిగానండి. అంత నీట్ గా ఉంది, ఎన్ని సంవత్సరాలు అయిందని. నేను స్టవ్ అసలు కడగను, అంత క్లీన్ గా ఎలా ఉందని అడిగాను. కొంచెం లిక్విడ్ వేసి క్లాత్ తో తుడిచేసి మళ్ళీ వాటర్ లో పిండి తుడిచేసిద్దండి. ఇప్పుడు మీకు ఒక మంచి రెమెడీ చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంట్లో డబ్బులు ఎక్కువగా ఖర్చు కాకుండా ఉండాలన్నా, అప్పుల బాధలు త్వరగా తీరిపోవాలన్నా ఆగ్నేయ మూలన ఇలా చెయ్యాలని చెప్పింది. ఈ కుండను కూరుడు కుండ అంటారు, లక్ష్మీదేవి దీపం అంటారు, ఆగ్నేయ దీపం అని కూడా అంటారు. ఆ కుండలా కాకుండా కుండ ఇలా పొడుగ్గా ఉండాలి, కానీ చిన్నదైపోయింది. కొంచెం పెద్ద సైజ్ దొరకాలి, కానీ నాకు దొరకలేదని చెప్తుంది. సరే ఈ కుండలో ఏమేం వేయాలో, ఎలా దీపం పెట్టాలో చెప్తాను. కుండలో నీళ్లు పోసి యాలకులు పూలు వేసి దాని మీద మూత పెట్టి ఆ మూత పైన దీపం పెట్టి దీపాన్ని వెలిగించాలి. ఇలా శుక్రవారం పూట మాత్రమే చెయ్యాలి. సరే టీ తాగేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి దేవుని దగ్గర పూజ చేసుకుని మమ్మల్ని పిలుస్తుంది హారతి తీసుకోమని. వచ్చిన ముత్తైదును ఒట్టి చేతులతో పంపకూడదు అని నా కొంగు నింపింది. ఇంకా తర్వాత రాముని దగ్గరికి వచ్చి లలిత సహస్రనామాలు చదివి శ్రీ సీతారామునికి హారతి ఇస్తూ అందరూ కలిసి హారతి పాటలు పాడారు. తర్వాత సరదాగా పిల్లలతో కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అంటే పాటలు పాడేవారు రాముని పాటలు పాడుతూ, కొంతమంది ఏమో రాముని పాటలకు కూచిపూడి చేశారు. శ్రీరామునికి పల్లకి సేవ కూడా బాగా జరిగిందండి. అందరూ కోలాటం ఆడుతూ పల్లకి మీద ఊరేగించారు రాముని. ఇంకా శ్రీరాముని కళ్యాణ సంబరాలు బాగా జరిగినాయి. వచ్చిన వాళ్ళందరికీ అలసిపోకుండా పానకం మరొకసారి ఇచ్చారు. ఇంక ఇంటికి బయలుదేరదాం అనుకున్నప్పుడు వెంటనే మా అక్షయ వచ్చి పక్కనే పానీపూరి ఉంది, నాకు ఇప్పిస్తావా లేదా అని గట్టిగా పట్టుబట్టింది. పానీపూరి తింటే హానికరం అని తెలిసినా కూడా మా వాళ్ళ బాధ భరించలేక ఓకే చెప్పేశాను. పానీపూరి తినటం అయిపోయాక ఇంకా వెంటనే ఇంటికి బయలుదేరామండి. వచ్చేసరికి ఉరుములు, బాగా గాలి. వెంటనే బయట ఆరేసిన బట్టలన్నీ గబగబా తీస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళాలి. ఇంక ఇప్పుడు ఇంట్లో ఏం కుక్ చేస్తావులే, అలా సరదాగా నడుచుకుంటూ వెళ్ళి ఏమైనా తినొద్దాం అన్నారు మా ఆయన. నేను ఎక్కడ వీడియో తీస్తానేమో అని గబగబా నడుస్తున్నాడు. అయినా ఈ టైంకి ఏం దొరికిద్దండి, పిల్లలకి జ్యూస్ తాగిద్దాం అనుకున్నా అది కూడా క్లోజ్ చేసేసే ఉంది. ఇంకా పక్కనే మా వాళ్ళకి ఐస్ క్రీమ్ కనిపించి తిందామన్నారు. సర్లే అని ఐస్ క్రీమ్ పిల్లలకి కొనిచ్చాము. మేము ఇంటికి వెళ్లే దానిలోనే ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాము. అందుకే ఇక్కడ కూర్చున్నా, వెయిట్ చేస్తున్నా దానికోసం. కొంచెం స్పైసీగా చేయమన్నా, ఎందుకంటే వర్షం పడేటట్లు ఉందిగా, ఇలాంటి టైంలో స్పైసీగా తింటే బాగుంటదని. వెంటనే 5 minutes లో ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ అయితే ఇచ్చేసారు. అది పట్టుకొని బయలుదేరుతున్నా ఇంటికి. మేముండే ఏరియాలో కుక్కలు ఎక్కువగా ఉంటాయండి. మా వాళ్ళు వాటిని చూసి భయపడుతూ నడుస్తున్నారు. ఇంక ఇంటికైతే వచ్చేసామండి. ఫ్రెష్ అప్ అయ్యి ఫ్రైడ్ రైస్ తిని పడుకునేసరికి 1/2 గంటలో మళ్ళీ మెలకు వచ్చింది. టైం చూసేసరికి 12 అయింది. మా వాళ్ళు ఎక్కడున్నారని వెతుకుతున్నా మా వాళ్ళు బెడ్ మీద కూడా లేరు. ఎందుకంటే పిల్లలు ఆకలి అనేసరికి మా వారు నన్ను నిద్రలేపటం ఎందుకని వాళ్ళకి ఇష్టమైన ఎగ్ మంచూరియా ఆర్డర్ పెట్టారు. వేడి చేయకుండా ఉంటదని మజ్జిగ చేసిస్తున్నా తాగమని. ఇంక ఇదండి ఈ రోజు వీడియో. మధ్యాహ్నం 12 గంటలకి స్టార్ట్ అయ్యి అర్ధరాత్రి 12 గంటల దాకా నేను ఏమేం చేశానో చూసారు కదా. సరే అండి, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. మీ స్మార్ట్ విజయదుర్గ.